వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిని చితకబాదిన రైతులు. వరంగల్ రైల్వే స్టేషన్ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన. పదవులు కేటాయించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ డిమాండ్. రిక్షా కార్మికుల సమస్యలను పరిష్కరించండి అంటూ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చిన నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించని దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. గోదార్ఖన్కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామ విజయ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అధికారులు వ్యతిరేకంగా ఫ్లకార్లు పట్టుకొని నినాదాలు చేశారు. వంశీకృష్ణ నాయకత్వం ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిపాలెం ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం ఎంపీ వంశీకృష్ణ కొనసాగిద్దాం కొనసాగిద్దాం కొనసాగిద్దాం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మంచుకోటి ఒక్క నిమిషం. వంశీకృష్ణ నాయకత్వం ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిపాలెం ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం ఎంపీ వంశీకృష్ణ కొనసాగిద్దాం కొనసాగిద్దాం కొనసాగిద్దాం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వరంగల్ రైల్వే స్టేషన్ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. 22వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా రైల్వే స్టేషన్ ప్రారంభించనున్న నేపథ్యంలో నేడు ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో మాట్లాడిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. Excuse me, sir.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ ఔటర్ రింగ్ రోడ్లో గల గత 10 రోజుల నుండి వల్లమల్ల ప్రవీణ్ తనకున్న ట్రస్ట్ ద్వారా చలివేంద్రం కాకుండా పెరుగు అన్నం ఎండాకాలం ముదురుతుంది కాబట్టి వచ్చిపోయేవారు ప్రజలందరి కడుపులో చల్లగా ఉండాలని సుమారుగా రోజుకు 5,000 మందికి పెరుగన్నం పెడుతున్నారు. దీనికి అయ్యే ఖర్చు రోజుకు 80,000 రూపాయలు. నా ప్రాణం ఉన్నంత వరకు ఏదో ఒక సేవ ప్రజలకు చేస్తానని ఆనాడు స్థానికంగా ప్రజలకు ఎంతో హర్షిస్తున్నాడని అనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు. మన తమ్ముడు ప్రవీణ్ గారు మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఆరోగ్యంగా ఇంకా అన్ని ప్రోగ్రాంలు చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 రోజులు 100% సక్సెస్ఫుల్. మేము ఉంటుంది ఓల్డ్ సిటీ దాకా కూడా నాకు టాక్ వచ్చింది, అరే ఇట్లా పోతుంటే మంచిగా చలివేంద్రం కాడ పెరుగన్నం పెడుతున్నారు అని అంటే నాకోసారి ఎవరో కాదే నా తమ్ముడు, నా దోస్తు, నా మిత్రుడు. ఏం లేదు, ఆయనకు అందరి వల్ల అందరు ఆశీర్వాదం ఇచ్చి ఇంకా ఆయన ఉన్నత పదవుకు చేరుకోవాలని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఎందుకంటే చలివేంద్రం పెడతామని ఆలోచన వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ప్రయాణిస్తుంటారో ఉప్పల్ నుంచి వరంగల్ కానీ జనగాం నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా చల్లనీళ్ళతో తడపాలని చెప్పి ఆలోచించడం జరిగింది. అందులో భాగంగా మేము ఈ పనులన్నీ కూడా చేస్తున్నప్పుడు ఇమీడియట్గా ఇంకొక ఆలోచన కూడా రావడం జరిగింది. కేవలం నీళ్ళే కాదు, మనం పెరుగన్నం లాంటిది కూడా పెడితే కూడా ఈ ఎండకి చాలా బాగుంటుందని ఒక ఆలోచన చేసి పెరుగన్నం కూడా పెట్టడం జరుగుతుంది. పర్ డే 5,000 to 6,000 మెంబర్స్ ఈజీగా తింటున్నారు. ఏదో పెరుగన్నం పెట్టాలంటే మామూలుగా పెట్టాలని కాకుండా మన ఇంట్లో వాళ్ళు ఎలాగైతే తింటారో క్వాలిటీగా, అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నెయ్యి కానివ్వండి, జీలకర్ర కానివ్వండి, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్వాలిటీగా తీసుకొని పెట్టి దాన్ని ఒక ప్రొఫెషనల్ కుక్ని కూడా పెట్టి ప్రతిరోజు కూడా ఒక 10 మంది టీం మార్నింగ్ 5 గంటల నుంచి 11 గంటలకు పని చేస్తూ ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఎవ్రీడే కూడా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. కేవలం ఇదే కాదు, అన్నగారు ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు చేశారు. గుళ్ళకి కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి. అన్న సాయం కావాలంటే ముందుండే వ్యక్తి వల్లమల్ల ప్రవీణ్ గారు. గత 10 ఏళ్ళ నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాము. గత 3 ఏళ్ళ నుంచి కూడా మేము దగ్గరుండి కూడా అన్ని అన్నకి సహకారాలు అందిస్తూ ఉన్నాము. ప్రజలందరి ఆశీర్వాదం, అలాగే మీడియా మిత్రుల ఆశీర్వాదం కూడా కావాలని చెప్పి అన్న ఇంకా స్టేజ్కి ఎదగాలని చెప్పి కోరుకుంటూ మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. మాకు చాలా అనుభూతినిచ్చిందండి. ఎందుకంటే ఆయన చేసే సాయంలో మా వంతు సాయం మేము కూడా తోడ్పడినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలు కూడా అందరూ ఏం చెప్తున్నారంటే మేము ఒక 100 రూపాయలు పెట్టి కొనాలంటే మాకు ఇబ్బంది అవుతుంది ఎండకి, కానీ ఇక్కడ ఫ్రీగా వస్తుంది, ప్లస్ ఎండ కూడా చాలా మంచిది అని చెప్పి తింటూ వాళ్ళ పార్సల్స్ లాంటివి కూడా తీసుకెళ్తూ ఆశీర్వదించడం అనేది చాలా మంచిగా అనిపిస్తుందండి మాకు. ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్స్ అయితే అన్న మాకు ఎప్పుడు గిరాకు ఉంటుందో ఎప్పుడు టైం ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ పెట్టడం వల్ల మాకు ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ జొమాటో సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లైక్ బ్లింకిట్ కానివ్వండి, జొమాటో, స్విగ్గీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు తిని వాళ్ళు ఆశీర్వించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. మీరు చేస్తూ ఉంటారు, మీ వెనక నేను ఉంటానని చెప్పి నాకు సహకారం ఇచ్చి నా మిత్రులు, నా ఎంప్లాయీస్, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అమ్మలు, నా అక్కలు అందరూ కూడా నాకు అన్న మేము ముందు ఉంటాం, మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఈ ముందు చేసుకుంటూ వెళ్ళండి, నేను అన్ని విధాలుగా మీకు ముందుండి మీకు సహకారం చేస్తాం. సో నాకు ఉన్న పదవి ఉన్నా లేకున్నా నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని. సో ఈ విధంగా ఇంకా ఎన్ని విధాలుగా కోట్లుగా చేయాలని కోరి ఈ కార్యక్రమం చేసినందుకు ఈరోజు ఈ పెరుగన్నం అనేది ఈరోజు లాస్ట్, ఈరోజుతో ముగిస్తున్నాం. చలివేంద్రం ఇంకా 30 రోజులు నడుస్తుంది, అదేవిధంగా నడుస్తూ ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు నేను చాలా ఇప్పుడు మధ్యాహ్నము దాదాపు 5,000, మేము యాక్చువల్ స్టార్టింగ్ డే 3,000 ఉండే. ఓకేనా? ఈరోజు నా పేరు వల్లమల్ల ప్రవీణ్, టీపీసీసీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్, మేడ్చల్ డిస్ట్రిక్ట్. పదవి గురించి నేను ఆశిస్తలేను, పదవి వస్తేనే చేస్తాను కూడా కాదు. వచ్చినా రాకున్నా 1000 మంది, కోట్ల మందికి నేను సాయం చేయడానికి ముందు పోవాలని ఆలోచన చేస్తున్నా. ఇలాంటి ప్రోగ్రాంలు, ఇంకా ఏమైనా అన్నదానాలు, ఇంకా ఏమైనా చేయాలన్న ఆలోచన ఉంటే భారీ ఎత్తుగా ముందుకుండి అన్ని విధాలుగా చేస్తా. ఇంకా ఈ చలివేంద్రం అనేది 30 రోజులు ఉంటుంది. మళ్ళా
ఈ విధంగా నేను అన్ని విధాలుగా అన్నదాతలు అన్ని విధాలు ఇంకా ఎక్కడైనా మనకు తెలిసిన మీడియా మిత్రులు ఎవరైనా కూడా నాకు చెప్తే ఈ ఇట్లాంటి ఆసర ఉంది అంటే ముందుకుండి సాయం చేసి ముందు జరగాలంటున్నా. సో ఈ 10 రోజులు చాలా భారీ ఎత్తుగా సక్సెస్ఫుల్ అయింది. సో నాకు అందరికి సహకారం చేసిన నా మిత్రుడు బద్రి, ఇంకా నా మిత్రులు అందరూ నా మిత్రులు అందరూ చైతన్యపురి నుంచి, గౌలిగూడ నుంచి, ఇంకా అనేక ప్లేసెస్ నుంచి నా గురించి ప్రవీణ మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి పెద్దపల్లిలోని తన నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వారు విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని నిమ్మనపల్లి గ్రామంలో రైతుల పట్ల కాంగ్రెస్ నేత వ్యవహరించిన తీరును ఖండించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి, అసమర్థత కారణంగా అన్నదాతలు మళ్లీ రోడ్డుపైకి వచ్చారని మండిపడ్డారు. కొనుగోలు సెంటర్లలో ధాన్యం నింపే సంచుల కొరత, టర్పలిన్ కవర్ల కొరత, హమాలీల కొరత, తూకం యంత్రాల కొరత తదితర సమస్యలు జిల్లా కలెక్టర్కు పనితీరుకు అద్దం పడుతున్నాయని విమర్శించారు. ఇదే నానే మీ జీతాలు తీసుకొని చేసి రైతులను గోసపెట్టుకొని ఇక మా ఎమ్మెల్యే సంగతి అయితే మాకు తెలిసిందే. ఏది ఆల్మూల పంచాయతీలు, గెట్ల పంచాయతీలు, ఈ ఛాయ్ దుకాణాలు ఓపెనింగ్ చేసుకుంటూ ఈ దుకాణాలు ఓపెన్ దానికే టైం సరిపోతుంది. ఆయనకు రైతుల సమస్యలు, ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన సమస్యలు పట్టుకునేదని ఉన్నదా? ఆయనకి ఒక విజన్ ఉందా? ఒక షో ఉన్నదా? ఏమంటే మీకు ఓట్లేసి అధికారం ఇచ్చింది కిందికేనా? రానున్న రోజుల్లో మీ నాయకులను ఎవరు ఊళ్ళో కూడా తిరిగించే పరిస్థితి లేదు. వేరే పార్టీలు అవసరం లేదు, ఆ ఊళ్ళో ఉన్న ప్రజలే తిరిగనిచ్చే పరిస్థితి లేదు. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని తుంగలు తప్పుతారు. ఇప్పుడు రైతులను కూడా అట్లయినా ఇప్పుడు ఎక్కడైనా ఎంత విడ్డూరం అంటే ఇక ధూళిగట్టలు ఉన్నటువంటి రైతు ఐకేపీ సెంటర్లకి చీకిరాయికి వస్తాయి. కాట్నపల్లిలు లేవు, సుల్తానాలు లేవు. నీకు ప్రజలందరూ గమనిస్తున్నారు, రైతులందరూ గమనిస్తున్నారు. రైతు కోసం ఉత్తిగా పోదు ఎవరికైనా. ఇది మాది మన ప్రాంతం వచ్చేసి వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అన్నీ ఇక్కడ కూడా రాజకీయాలు చేసుడేనా? మీరు చెప్పిన మీరే ఫుల్ఫిల్ చేయకపోతే ఎట్లా? అరే మాకే సిగ్గు అనిపిస్తున్నది. ఎవడన్నా ఫోన్ చేసి ఐకేపీ సెంటర్ నుంచి ఫోన్ చేసి బార్దాన్ వస్తలేదు, ఇచ్చిన ఎప్పుడో పాత బార్దాన్ ఇస్తున్నారట. అలా ధాన్యం నింపితే కూడా అలాగే పోతున్నాయట. కలెక్టర్ గారిని కోరేది ఒకటే, మీరు కొంచెం రివ్యూ మీటింగ్ పెట్టేసి ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతుందా లేదా చూడండి. ఈ కట్టింగ్లు ఏంది, ఈ ట్రాక్టర్కు లారీలకు కట్ చేసుడేంది, గ్రేడింగ్ ఏంది, మళ్ళీ తర్వాత వర్షాలు పడుతున్నాయి. అరే రైతు వాళ్ళు రాత్రిపూట గాడు ద్వారమును వర్షం పడితే వాళ్ళ గోస చూడక పోవాలి, పరద కప్పుకోవాలని తడిసిన ధాన్యం పరిస్థితి ఏంది? అంతకుముందు అకాల వర్షం పడి మొక్కజొన్న పంటలు పడితే వాళ్ళు ఆఫీసర్లు వాళ్ళందరూ వచ్చి రివ్యూ తీసుకొని పోయినరు, రిపోర్ట్ ఇచ్చినారు. మనందరికీ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, ఈ ఎండాకాలం వరి కోతలు అయిపోయినాయి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అయితే ఈ అకాల వర్షాలు తర్వాత ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇవాళ మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని కావచ్చు, గవర్నమెంట్ అధికారులే కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, నాయకులకే కావచ్చు, ఏమంటున్నా అంటే కొత్త కేంద్రాలకు పోయి నువ్వు కత్తిరించుకో, అర్థం ఉన్నది. కొత్త కేంద్రం ప్రారంభిస్తున్నారని అక్కడ లోకల్ నాయకులు లేరా? వాళ్ళు చేసుకోరా? అన్నిటికీ ఈయననే ఉరకాలా? మరి అట్లా ఉరికినోని ఎమ్మెల్యే మరి తర్వాత ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? నిన్నటికి నిన్న మీరు చూడండి, ఇది నిన్నటికి నిన్న పెద్ద తర్వాత ఏది ఇక్కడ నిమ్మనపల్లి గ్రామంలో చూడండి మీరు, ఇదేనా చేసేది రైతులను? ఇదేనా? మనందరికి తెలుసు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడన్నా బాగుపడదా? మనం ఏమంటున్నాం, మనం 1156 రకాలను కంప్లీట్గా గ్రేడ్ ఏ కింద కన్సిడర్ చేసి తీసుకునేదట. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాటిని కామన్ కింద పడేస్తున్నారు. కామన్ కింద పడేసి ఏం చేస్తున్నాడు అంటే క్వింటల్కి 20 రూపాయలు కట్ చేస్తున్నారు. క్వింటల్కి 20 రూపాయలు కట్ చేసి ఒక రైస్ మిల్లుకి పోయినప్పుడు
ఆ మిల్లులో కట్ చేసేది వేరు, మళ్ళీ క్వాలిటీ చేసి గ్రేడింగ్ చేసి మళ్ళీ చేసేది మళ్ళీ వేరు అక్కడ. అయితే ఇప్పుడు 10 ట్రాక్టర్లు పోతే 2 ట్రాక్టర్లు సన్నపడ్డట. అంటే ఇదే లెక్క ఏది లారీలకు కూడా బోనస్ ఇస్తా అన్నది ఎవరు, బోనస్ ఎవడు ఇవ్వమన్నారు, బోనస్ రైతు అడిగిండా, సన్నవాట్లను ఎందుకు తీసుకుంటలేరు, సన్నవాట్లు కొంటనే లేరట అసలు. అరే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, మేము ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లకు ఫోన్ చేసి బార్దాన్ వస్తలేదు, కాంటా పెడతలేరు, అమానీలు వస్తాయి, ఇదానా మీకు చెప్పేది, మీకు ఇచ్చే జీతాలు కిందికేనా మీకు? ఇప్పుడు మీరు చేసే పని మీరు కూడా వేయకపోతే. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి సహకారంతో నాయని విశాల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్కు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల బారిన పడకుండా, జీవితాలను నాశనం చేసుకోకుండా క్రీడల పట్ల వారిని ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని కౌటిల్ రెడ్డి తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే క్రికెట్ టోర్నమెంట్ నాయని విశాల్ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 100కి పైగా టీంలు రేపు పొద్దున ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 105 టీంలు పైగా పాల్గొనబోతున్నాయి. మరీ ముఖ్యంగా యువతకి క్రీడల్ని దగ్గర చేసే విధానంలో భాగంగా నాయని విశాల్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి టీంలన్నీ ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాయి. రేపు పొద్దున 10ంటికి ఈ ప్రోగ్రాం ఆరంభం కాబోతుంది. ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు నాయని రాజేందర్ రెడ్డి గారు హాజరవబోతున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా యువతకి ఒకటే సందేశాన్ని అందించడానికి మేమంతా టీం నాయని కృషి చేస్తున్నాము. డ్రగ్స్ అనేవి ఈరోజు ఈ సమాజంలో బాగా పెరిగిపోతున్న విషయం. దానివల్ల యువకులు కానీ, విద్యార్థులు కానీ, క్రీడాకారులు కానీ వాటికి అలవాటై బానిసై వాళ్ళ కెరీర్ కానీ, ఆరోగ్యాలు కానీ ఖరాబ్ చేసుకొని తప్పుదోవబడుతున్నవి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. అవి తప్పు. క్రీడల వైపు మీ ఆసక్తిని కానీ, ఆలోచనను కానీ మళ్ళిస్తే దానిలో అద్భుతాలు చేసే అంత టాలెంట్ మన దగ్గర ఉంది. వాటిని ప్రోత్సహించడానికే ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి టీం నాయని తరపున ఈ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించి జూన్ 2వ తారీఖున ముగించే ఏర్పాట్లలో ఉన్నాం. మల్కాజ్గిరి పార్లమెంటు ప్రాంతంలో పేద ఇళ్లు ప్రభుత్వం అన్యాయంగా కూల్చుతుందని ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లిన క్రమంలో వారికి అన్యాయం చేయొద్దని, పేదలకు అండగా నిలిచిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఈటెల రాజేందర్పై వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని తెలంగాణ ముదిరాజ్ లోకం తీవ్రంగా ఖండిస్తుందని పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ముదిరాజ్ నాయకులు మాట్లాడారు. ముదిరాజ్ బంధువులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ముదిరాజు బిడ్డగా ఆయన రాష్ట్ర దేశ స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఈటెల రాజేందర్ అన్న పేద ప్రజల పక్షాన నిలబడ్డాడు. పేద ప్రజల కోసం ప్రశ్నిస్తే బరాబర్ ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా పేద ప్రజల పక్షాన నిలబడ్డ మహానాయకుడు ఈటెల రాజేందర్. ఆయన పేద ప్రజల పక్షాన, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు? ఆ ప్రశ్నించినందుకు ఓర్వలేక, ఆయనకు వచ్చే మంచి పేరు పేద ప్రజల నుండి వస్తుంది ఈయనకు పేరు అనేసి ఓర్వలేక అతన్ని ఆయన మరిచి ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడితే ముదిరాజు లోకం ఊరుకోదు. మరొకసారి చెప్తున్నాం, వెంటనే బేషరతుగా ఈటెల రాజేందర్ అన్న గారికి క్షమాపణ చెప్పాలి. ముదిరాజు లోకానికి మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలి. లేదంటే మిమ్మల్ని మేము కూడా తిరగనీయం. మాకు ఆ సత్తా ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. ప్రతి ఒక్కరికి ఉంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే మాట్లాడే హక్కు ఉంది. అట్లాంటిది ఈర్ష్యకు పోయి మీరు వ్యక్తిగత దూషణలకు వస్తే మాత్రం బాగుండదని తెలంగాణ ముదిరాజ్ పక్షాన ఖండిస్తా ఉన్నాం. ఈటెల రాజేందర్ గారు పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నువ్వు ముదిరాజువా రెడ్డివా అనే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మహేష్ గౌడ్ గారు
కింది నుంచి కూడా కష్టపడి ఇవాళ వారు రాష్ట్ర అధ్యక్షులైనలు. బీసీల కష్ట నష్టాలు ఏందో, ఎంత కష్టపడి పైకి వచ్చిండో మహేష్ గౌడ్ గారు మీకు తెలుసు. అయినా మచ్చలేని మహారాజు గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి ఇవాళ కేసీఆర్తోనే సరిపర వ్యక్తిగా ఉన్న వ్యక్తి గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు. 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజల చేత, 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉండి తెలంగాణకు బడ్జెట్ విషయంలో కానీ ఎంతో డెవలప్మెంట్ విషయంలో ఎంతో పనిచేసిన వ్యక్తి మన గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ హుజరాబాద్లోనే కాదు మల్కాజ్గిరి పోయి ఇవాళ పార్లమెంట్లో దేశంలో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచిండు గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు. ఇలా రాజేందర్ అన్న గారు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. రాజేంద్ర అన్న గారి దగ్గరగా మల్కాజ్గిరికి సంబంధించిన కానీ తెలంగాణ ప్రజలు కానీ మీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎలాంటి వ్యక్తులు వచ్చినా కానీ చాయ్ ఇచ్చి టిఫిన్ పెట్టి భోజనం పెట్టించి మర్యాద చేసి పంపే వ్యక్తి గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు. ఎల్లవేళలా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆయన ఎంపీ గెలిచిన కానించి అంత ముందుకు మీ కార్పొరేషన్ కానీ కొన్ని సంవత్సరాల బట్టి ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇల్లు కూల్చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు ఇంటి పన్ను కట్టిళ్ళు, కరెంటు బిల్లు కట్టిళ్ళు, అన్ని కట్టిళ్ళు. అలాంటి వారి విషయంలో రాజేందర్ అన్న గారు ఆడ వెళ్ళి కొట్లాడడం జరిగింది, దాని గురించి పోరాడడం జరిగింది. దాన్ని సహించుకోలేక ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారు ముదిరాజువా నువ్వు రెడ్డివా అని మాట్లాడడం సబ్. కానీ మహేష్ గౌడ్ అన్నగారు మీకు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు, మీరు బెసరాతుగా మీ మాటను వెనుకకు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇక జగ్గారెడ్డి ఉన్నాడు, ఆయన ఎంత పడితే అంతే మాట్లాడతాడు. 7 సార్లు గెలిచి పార్లమెంటులో అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తిని మచ్చలేని మహారాజు ఈటెల రాజేందర్ అన్న గారిని ఆయన అట బట్టలు కూడా తీసి గుంజులు తీపిస్తాడట. లేకపోతే నువ్వు అడవిలో గన్ను పట్టుకొని తిరిగినావు, నేను జనాల గన్ను పట్టుకొని తిరిగినాను. అవు అన్న గన్ను పట్టుకొని తిరిగిండు, నాట్లాడే అది పక్క ప్రజల గురించి కొట్లాడిండు. నువ్వు దేని గురించి కొట్లాడినావు? గన్ను పట్టుకొని ప్రజలను బెదిరించినావా, బిల్డర్లను బెదిరించినావా, రౌడీ చేసి గుండాయిజం చేసి లక్షల కోట్లు సంపాదించుకున్నావు. నీ లెక్క కాదు రాజేందర్ అన్న. కోళ్ళ ఫామ్లు పెట్టుకొని నీతి నిజాయితీతో మచ్చలేని మహారాజుగా ఉన్నాడు. ఇవాళ ప్రజలందరూ మన్నలు పొందుతాండు. అలాంటి వ్యక్తిని నువ్వు అలా మాట్లాడతావా? అవు జగ్గారెడ్డి గారు, మేము తెలంగాణ 60 లక్షల మంది ముదిరాజులం ఉన్నాం. ఇవాళ నువ్వు రాజేంద్రాన్ని ఇల్లు ముట్టడిస్తా అంటాను. నీ ముందు నీ సంగారెడ్డినే నీ ఇంటి చుట్టే మా ముదిరాజులము 1000 మంది ఉన్నాం. మేము అందరం వచ్చడం అవసరం లేదు నీ దగ్గరికి. ఒక సంగారెడ్డికి మేము పిలిపిస్తే నువ్వు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న రిక్షా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రామగుండం నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్కు ఏఐటియుసి అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర సమితి కార్యదర్శి ఎంఏ గౌస్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్లు కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనేక కష్ట నష్టాలతోటి శ్రమ దోపిడికి గురవుతున్నా కానీ దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల నుండి కష్టాన్ని నమ్ముకొని శ్రమను నమ్ముకొని పనిచేస్తూ ఉంటే ఇచ్చే 4,000 రూపాయల వేతనంతో అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వేతనాలు పెంచకుండా అన్ని రకాలుగా కొంతమంది ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఈరోజు మరి వారి సమస్యలను పరిష్కరించాలని రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు అరుణశ్రీ గారికి మున్సిపల్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరియు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఉదయం 4 నుంచి లేచి 12 దాకా కష్టపడి వారు ట్రాలీ ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త తీసుకొని
ట్రాలీలో వేసుకొని పోయి పనిచేస్తున్న తరుణంలో అదే కాకుండా అదనంగా రోడ్లు ఊడ్పించడం, అదేవిధంగా ఇతర కార్యాలయాల్లో పనిచేయాలని కొంతమంది ఇబ్బందులు పెడుతూ, అదేవిధంగా ట్రాక్టర్ మీద పనులకు వెళ్ళాలని అనేక రకాలుగా కొంతమంది వీరిపై ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మేము యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము పనిచేయడానికి అన్ని రకాలుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చాలని వేతనాలు ఇవ్వడం కాదు, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఏదైతే రోడ్ల మీద ఊడుస్తున్నటువంటి మహిళా కార్మికులకు ఏదైతే 16,500 రూపాయలు ఇస్తున్నారో మాకు కూడా అదే 16,500 ఇవ్వాలని కార్మికులు చెప్తున్నా కానీ ఇక్కడున్నటువంటి పాలకులు అధికార యంత్రాంగం పట్టించుకోకుండా ఈ మహిళా కార్మికుల శ్రమను దోపిడీకి గురి చేస్తే మాత్రం సహించేది లేదని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కార్మికుల కోసం, ఈ మహిళా కార్మికులకు 16,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చేదాకా కూడా మేము పోరాడతాం. దేనికి కూడా వెనుకకు పోయేది లేదు. అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి పనిముట్లను అన్నీ కూడా ఈ శానిటేషన్కి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా నగరపాలక సంస్థనే కేటాయించాలి. వీరికి కనీసం ఏమైనా జరిగితే, వృత్తిలో వారు చేస్తున్నటువంటి పనిలో భాగంగా ఏమైనా జరగరాని నష్టం జరిగితే కనీసం వారికి ఇన్సూరెన్స్ కూడా లేదు, బీమా సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఉన్నారు. ఓదికు పిఎఫ్ ఉండదు. దానికి సంబంధించిన ఏ పరికరాలు నెలకు వీళ్ళకు సంబంధించి పూర్తిగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అసలు హెల్త్ క్యాంప్ అంటే ఏదో తెలియని పరిస్థితిలో మరి మహిళా కార్మికులు ఉన్నారు. అదేవిధంగా ఈ రిక్షా కార్మికులకు పనిముట్లు, బట్టలు, చెప్పులు, రెయిన్ కోటు, నూనె, బెల్లం, యూనిఫామ్, కుట్టుకూలి ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం. మరి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి ఇప్పుడు ఇవన్నీ కార్మికులతో కలిసి విన్నవిస్తే వారు పై అధికారులు అంటే ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ కలెక్టర్ గారు కార్పొరేషన్కు ప్రత్యేక పాలనాధికారిగా ఉన్నారు. వారి దృష్టికి మేము కూడా తీసుకుపోతాం, మీరు కూడా తీసుకెళ్ళండి అని వాడు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి దాదాపు 136 మంది ఈ ఆటో ట్రాలీకి సంబంధించినటువంటి ఈ మహిళా కార్మికులందరికీ న్యాయం జరిగేంత వరకు మా వంతుగా పోరాడతాం. ఖచ్చితంగా వీళ్ళకి అంది వేతనాలు పెంచాలి, బీమా సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.